జీవితంలో ప్రతి తండ్రికి ఒక కల అయితే ఉంటుంది. తాను సాధించలేని దాన్ని తన పిల్లలతో సాధించాలని ఈరోజు నేను ఒక తండ్రిగా చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి తండ్రికి నేనైతే ఒక మాట చెప్పగలనండి. మీ పరిస్థితులు చిన్నవైనా మీ కలలు మాత్రం చిన్నగా ఉంచకండి. మీ పిల్లల కోసం కష్టపడితే ఒకరోజు వారు మీరు గర్వపడే స్థితిలో వారు మిమ్మల్ని పెడతారు. నాకు పెద్ద ఇల్లు లేదు, పెద్ద బ్యాంక్ బ్యాలెన్సు లేదు, కానీ మా అమ్మాయి కోసం పెద్ద కళ అయితే ఉందండి. రోజు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి పోజేసి నేను ఈ రోజున ఈ ప్రయాణం చేయడానికి అయితే కారణమైందండి. నిజం చెప్పాలంటే అండి, ఈ కళ నా ఒక్కడిది కాదు, ఇది మా ఇద్దరి కళ. నేను నా భార్య ఫారిన్ కంట్రీలో చదువుకుంటున్న పిల్లలు వాళ్ళు పెట్టిన వ్లాగ్స్, వాళ్ళు చెప్పిన స్టోరీస్ చూసి మేము ఒక మాట చెప్పుకునేవాళ్ళం. మన అమ్మాయి కూడా ఒకరోజు ఇలా ఉండాలి. అప్పుడు మా దగ్గర పెద్ద డబ్బు లేదండి, పెద్ద పరిచయాలు లేవు, కానీ ఒక నమ్మకం అయితే ఉంది. ప్రతి వీడియో చూసినప్పుడు మా కళ కొంచెం పెద్దదయ్యేది. ప్రతి సక్సెస్ స్టోరీ చూసినప్పుడు మా ఆశ ఇంకాస్త పెరిగేది. ఇలా మొబైల్ స్క్రీన్లో చూసిన కళ ఈరోజు నిజం అవ్వడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉందండి. ఈరోజు మా అమ్మాయి జర్మన్ ఎగ్జామ్ రాస్తుంది. రేపు జర్మనీ నేల మీద అడుగు పెడుతుంది. ఇది మా కుటుంబానికి ఒక కొత్త ఆరంభం. ఇది మా కథ. ఒక చిన్న బండి నుండి జర్మనీ డ్రీమ్ వరకునండి. వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. చిన్న బండి నుంచి జర్మనీ పంపించేంత దాకా ఎదిగిపోయాడని మనం ఆలోచన చేయటం కాదు, కానీ మనం కూడా మన పిల్లలకి మనం ఏమైతే చేయగలమో దాన్ని మనం ఆలోచిస్తే, ఆచరణలో పెడితే మన ఆలోచన తప్పగా నెరవేరుతుందండి. మేము ఎవరిని చూసి అసూయ పడలేదు అండి. వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. వాళ్ళు వెళ్ళగలిగితే మన అమ్మాయి ఎందుకు కాదు అని అనుకున్నాం. ఈరోజు జర్మన్ ఎగ్జామ్ హాల్ బయట కూర్చొని ఉన్నప్పుడు నాకు ఒక మాట మాత్రమే గుర్తొస్తుందండి. కలలు కనడం తప్పు కాదు, వాటి కోసం కష్టపడకపోవటం తప్పని. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జర్మనీ వెళ్ళాలా వద్దా అని ఆలోచన చేస్తూ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి, ఉంటాను, బాయ్.